ఒక్కసారి ఈ సంతకు వచ్చారంటే ఎవ్రీ వెన్స్‌డే కూడా ఇక్కడికే రావాలనిపిస్తుందండి. ఎందుకంటే ఇది నార్మల్ మార్కెట్ కాదు. ఇది మన సిమెంట్ నగర్ వెన్స్‌డే మార్కెట్. ఇక్కడ వెజిటేబుల్స్ మాత్రమే ఫ్రెష్‌గా కాదండి, ఎక్స్‌పీరియన్స్ కూడా ఫ్రెషే. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఉమా వ్లాగ్. ఎవ్రీ వెన్స్‌డే అయితే సిమెంట్ నగర్ చాలా కలర్ఫుల్‌గా ఉంటుంది, కలర్ఫుల్ వెజిటేబుల్స్‌తో. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ సంత జరుగుతుందండి. మార్నింగ్ నుంచే హడావిడైతే స్టార్ట్ అయిపోతుంది. ఎవరి బస్తాలతో వాళ్ళు, ఎవరి బుట్టలతో వాళ్ళు, ఇంకొందరు అయితే ఓన్లీ ఈ వాతావరణం కోసం మాత్రమే వస్తూ ఉంటారన్నమాట. చుట్టుపక్కల విలేజెస్ నుంచి అయితే రైతులు ఫ్రెష్ గా వెజిటేబుల్స్ తీసుకొస్తారు ఇక్కడికి. పొలాల నుంచి స్ట్రైట్ గా అయితే మన చేతుల్లోకి వచ్చేస్తాయి వెజిటేబుల్స్. ఎర్రగా మెరిసే టొమాటోస్, పచ్చగా ఉన్న మిర్చి, ఇంకా వంకాయలు, బెండకాయలు, సొరకాయలు, ఇంకా ఫ్రెష్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చిన స్నాక్స్, సమోసా, అలాగే జిలేబీ, ఇంకా ఫ్రెష్ ఫ్లవర్స్ తో దొరకందంటూ ఏమీ లేని విధంగా సెట్ చేసి ఉంటాయి ఈ మార్కెట్ లో. ఇక్కడ ఉన్నది ప్రతిదీ నేచురల్ గా ఫ్రెష్ గా అనిపిస్తుందండి. సూపర్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఈ సంతలో లైఫ్ అయితే ఉంటుంది. అమ్మకదారులు గట్టిగా పిలుస్తుంటారు తాజా కూరగాయలు తీసుకోండి అని. ఆ సౌండే ఈ సంతకి ఒక ప్రాణం లాంటిదండి. ఇక్కడ బార్గెన్ చేయడం కూడా ఒక ఆర్టే. కొంచెం తగ్గించండి అంటే నవ్వుతూ సరే తీసుకోండి అంటారు. ఆ చిన్న మాటలోనే ఒక కనెక్షన్ అయితే బిల్డ్ అవుతుందండి. కొందరు ఇంట్లో పెంచిన ఆకుకూరలు, అలాగే ఫ్రూట్స్, అరటి పళ్ళు, జామకాయలు, అలాగే సీజన్ లో దొరికే మ్యాంగోస్. ఇక్కడ రేట్స్ కూడా చాలా అఫోర్డబుల్ గా ఉంటాయండి. ఎందుకంటే డైరెక్ట్ గా రైతుల నుండి వస్తాయి కాబట్టి మనకి తగ్గిస్తారనమాట. ఇది ఓన్లీ సంత మాత్రమే కాదు, ఇది పీపుల్ ని కనెక్ట్ చేసే ప్లేస్ కూడా అండి. ఫ్రెండ్స్ మీట్ అవుతారు, నైబర్స్ మీట్ అవుతారు, అలాగే మాట్లాడుకుంటూ కొనుక్కుంటూ ఉంటారు సంతలో. అవి చాలా ఫ్యామిలీస్ కి వెన్స్‌డే మార్కెట్ ఒక అవుటింగ్ లాంటిదండి. ఇక్కడ హ్యాపీనెస్, సింప్లిసిటీ అండ్ టుగెదర్నెస్ అయితే ఉంటుంది. ఇలాంటి బిజీ లైఫ్ లో ఇలాంటి సంతలు మన రూట్స్ ని గుర్తు చేస్తూ ఉంటాయి కదా. మీరు ఎప్పుడైనా వెన్స్‌డే సిమెంట్ నగర్ కి వస్తే ఈ బ్యూటిఫుల్ సంతను అయితే మాత్రం మిస్ అవ్వకండి. ఇక్కడికి వచ్చి అట్మాస్ఫియర్ అలాగే ఫ్రెష్నెస్ ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే కొన్ని చూడటానికే కాదు, ఫీల్ అవటానికి కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, అండ్ గివ్ యూ వాల్యుబుల్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.